హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే మురుకులండి, లేదంటే జంతికలను ఇలా 3 పప్పులు కలిపి జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ జంతికలైతే చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఎప్పుడు మనం బియ్యపిండితో కాకుండా అప్పుడప్పుడు ఇలా పప్పులు కలిపి చేయండి, చాలా కమ్మగా ఉంటాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. మరి క్రిస్పీగా ఉండే ఈ జంతికలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొలతలు అన్నీ దాంతోనే తీసుకోవాలండి. నేను ఇక్కడ పావు కప్పు దాకా, అంటే మెజరింగ్ కప్పులో పావు కప్పు అండి ఇది. ఆ కప్పుతో నేను పావు కప్పు తీసుకుంటున్నానండి పచ్చిశనగపప్పు. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. మీరు పెద్ద కప్పు ఉంటే దాంట్లో పావు కప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ మెజరింగ్ కప్లోని పావు కప్పును తీసుకున్నానండి. అదే పావు కప్పుతో ఇక్కడ నేను మినపగుళ్ళు వేసుకున్నానండి. బద్ద మినప పైన వేసుకోవచ్చు దీంట్లో మీరు. ఇప్పుడు దీంట్లో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. పొట్టు లేని పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం పెసరపప్పును లాస్ట్లో వేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మనము వేయించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీలో మనకు చిన్న జార్ ఉంటుంది కదండి, ఆ జార్లో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు జంతికలు అంత బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలండి పిండిని. మనము ఏమన్నా గ్రైండ్ కాని పార్ట్ అయితే మనకు ఇలా జల్లెడలో వచ్చేస్తుందండి. ఇలా జల్లించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మురుకులు అయితే. దీంట్లో మనము 3 పప్పులు కలిపి వేస్తాం కాబట్టి రుచి చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా ఎక్కువ మిగలలేదండి. మీకు ఒకవేళ గ్రైండ్ చేయని పార్ట్ ఎక్కువ మిగిలితే మనకు మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించి తీసుకోవాలి. నాకు ఎక్కువ మిగలలేదు కాబట్టి కొద్దిగానే ఉంది కాబట్టి గ్రైండ్ చేయట్లేదండి, పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. 4 కప్పులు తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుందండి. చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి ఈ మురుకులు అయితే. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి దీంట్లో అయితే. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. వేయించిన నువ్వులు కాదండి, పచ్చి నువ్వులే వేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ ఎర్రకారం వేయట్లేదండి, పౌడర్ వేయట్లేదు. నేను ఇక్కడ పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నానండి. ఇలా పేస్ట్ వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి మురుకుల్లో అయితే. మీరు ఒక్కసారి ఇలా చేయండి, చాలా బాగుంటాయండి. ఎప్పుడు మనం ఇలా కారం వేసి చేసుకుంటాం కానీ ఒక్కసారి ఇలా పచ్చి కారంతో చేయండి, చాలా కమ్మగా ఉంటాయండి మురుకుల్లో అయితే. ఇప్పుడు మంచిగా క్రిస్పీనెస్ రావడానికి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుంటున్నానండి. మీరు ఇంట్లో ఉన్న మీగడైనా వేసుకోవచ్చు, వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకున్నా పర్వాలేదండి. వేసుకొని నెయ్యి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మిగతాది ఆయిల్ వేసుకోవాలండి. అలా అయినా చేసుకోవచ్చు. ఈ బటర్ మొత్తాన్ని ఇలా పిండిని బాగా పట్టించాలండి. ఇప్పుడు దీంట్లో గోరువెచ్చని వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఉడికించే అవసరం లేదు. వాటర్ని మనము కొద్దిగా కాస్త వేడిగా అయితే సరిపోతుందండి. ఇలా వేడి వాటర్ వేసుకొని మనం ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేసుకుంటే పిండి పల్చగా అయితే మనకు మురుకులు గుల్లగా రావండి. ఇప్పుడు ఇలా కాస్త చల్లారింది కదండి. ఇప్పుడు మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. 1 కప్పు దాకా నేను వాటర్ వేడి చేసుకున్నానండి. 1 కప్పు అంటే గ్లాస్ వాటర్ వేడి చేసుకున్నానండి. 1 గ్లాస్ వాటర్ని కొద్దిగా వేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి.
చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు తడి ఆరకుండా క్లాత్ వేసి లేదంటే మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్లేట్కి ముందుగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటున్నానండి. చూడండి ఇలా జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీకు నచ్చిన మీరు బిల్ల వేసుకోవచ్చండి. నేనైతే ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్నది వేసుకున్నాను. ఇప్పుడు ఇలా మిషన్ని ఫిట్ చేసుకున్న తర్వాత జంతికల గొట్టంలో మనం పిండి వేసే ప్రతిసారి ఒకసారి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే జంతికల గొట్టంలో వేసుకోవాలండి. ఇలా ప్రతిసారి మనం పిండి వేసేటప్పుడు మిక్స్ చేసుకుంటే మురుకుళ్ళు గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లో ఇలా మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మీరు కావాలంటే కడాయిలో పెద్దగైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్న చుట్టల్లాగా చేసుకుంటున్నాను. అందుకే ఇలా ముందుగా ప్లేట్లో వేస్తున్నానండి. ఇలా చేసుకుంటే ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరోవైపు చేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 by 1 ఇలా మురుకుళ్ళు వేసుకోవాలండి. వేసుకొని మంటను హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఉంచి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి పైన నురుగులు తగ్గి మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచిగా రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనము కారం వేయలేదండి, అందుకే కలర్ ఎక్కువగా రాదు. ఇక్కడ మనము పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ కలర్ రాదండి. ఈ మురుకులకైతే మనకు చూడండి కాస్త తెల్లగానే ఉంటాయి. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత జాలి గరిటెలు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మురుకుల్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 by 1 అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అదే మీరు లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. మురుకులు అయితే క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 అన్ని మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ అన్ని జంతికలను ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా గుల్లగా చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే 15 రోజుల వరకు తినేయచ్చండి. పిల్లలకు స్నాక్స్లో లేదంటే టీ టైమ్ స్నాక్గా లేదంటే సాయంత్రం పిల్లలు తినడానికి ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చండి. స్నాక్స్ బాక్స్లో కూడా కట్టించవచ్చండి. చాలా క్రిస్పీగా గుల్లగా ఉండే ఈ జంతికలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చినాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు ఇదే విధంగా జంతికలు చేసుకుంటారండి. అంత కమ్మగా ఉంటాయి. ఇలా మనం ఒక డబ్బాలో ఉంచుకొని స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు తినేయచ్చండి కమ్మగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.